2016 ఒలింపిక్స్లో రజత పతకం సాధించిన మొట్టమొదటి భారతీయ మహిళ. పివి సింధు బ్యాడ్మింటన్ క్రీడాకారిణి. అలాగే ఈవిడికి 2019లో బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్లో బంగారు పతకం వచ్చింది. ఆంధ్ర కాశ్మీర్గా పేరు పొందినది లంబసింగి, విశాఖపట్నం జిల్లాలో ఉంది. ప్రమాదం జరిగిన మొదటి గంటను ఏమంటారు? గోల్డెన్ అవర్ అంటారు. మంటలు అంటుకున్నప్పుడు ఎస్డిఆర్ నియమం పాటించాలి. ఎస్డిఆర్లో ఆర్ అనగా ఎస్ అంటే స్టాప్, డి అంటే టాప్, ఆర్ అంటే రోల్. ఆగండి, కింద పడండి, దొరలండి. కాలిన గాయం ప్రథమ చికిత్సకు సంబంధించి సరికానిది. 15 నుంచి 20 నిమిషాలు కాలిన ప్రాంతాన్ని దారుగా వచ్చి చల్లని నీటిలో పెట్టాలి. అది తీవ్రమైనదైతే లేపన పోయాలి. బొబ్బల్ని చెదపకూడదు. బ్యాండేజ్ గుడ్డతో కట్టాలి అన్నారు, కానీ ఇది కట్టకూడదు బ్యాండేజ్. అలాగే ఐస్ కూడా పెట్టకూడదు. తేలుకాటుకు మందు పొటాషియం పర్మాంగనేట్. అగ్ని ప్రమాదం, రోడ్డు ప్రమాదం, ప్రకృతి వైపరీత్యం లాంటివి జరిగినప్పుడు ఏ నెంబర్కి ఫోన్ చేస్తే వారు అవసరమైన సహాయాన్ని అందజేస్తారు? 108. ఫైర్ ఇంజిన్ అయితే 101, పోలీస్ అయితే 100. వాస్కోడిగామా అనే పోర్చుగీస్ అన్వేషకుడు యూరప్ నుండి భారతదేశానికి సముద్ర మార్గాన్ని కనుగొన్న సంవత్సరం? 1498. ప్రథమ భారత స్వాతంత్ర్య సంగ్రామం జరిగిన సంవత్సరం? 1857. దీన్ని సిపాయిల తిరుగుబాటు అంటారు. మహాత్మా గాంధీ డూ ఆర్ డై అనే నినాదాన్ని ఏ ఉద్యమంలో ఇచ్చాడు? క్విట్ ఇండియా 1942. స్వాతంత్ర్య అనంతరం రాజ్యాంగ సభ రాజ్యాంగాన్ని రూపొందించుటకు ఎవరి నేతృత్వంలో ముసాయిదా కమిటీని ఏర్పాటు చేసింది? డ్రాఫ్టింగ్ కమిటీ అనగానే మనకు గుర్తొచ్చేది ఎవరు అంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్. భారత రాజ్యాంగం అమలులోనికి వచ్చిన సంవత్సరం? అమలులోకి అంటున్నారు కాబట్టి 1950 జనవరి 26. రూపొందించింది అయితే 1950 నవంబర్ 26. భారత జాతీయ కాంగ్రెస్ ఏర్పడిన సంవత్సరం? ఐఎన్సి, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్. 1885. మహాత్మా గాంధీ భారత స్వాతంత్రోద్యమంలోనికి ఎప్పుడు ప్రవేశించారు? 1919. ఈ క్రింది వానిలో సరికానిది? 1920 ఉప్పు సత్యాగ్రహం అని ఇచ్చారు, ఇది కాదు. 1930 ఉప్పు సత్యాగ్రహం. తన సముద్ర ప్రయాణం ద్వారా భూమి గుండ్రంగా ఉందని నిరూపించిన వారు? ఫెర్డినాండ్ మాజిల్లన్. దీనిని గ్రేట్ సర్కిల్ అని కూడా అంటారు. 0 డిగ్రీల అక్షాంశం, రేఖాంశం కాదండి. అక్షాంశం అనేది సర్కిల్స్ వస్తాయి మనకి. అంటే 0 డిగ్రీల అక్షాంశాన్ని మనం భూమధ్య రేఖ అని కూడా అంటాము. దీన్ని గ్రేట్ సర్కిల్ అని కూడా అంటాము. అంతర్జాతీయ ప్రామాణిక కాలమాన రేఖ. కాలమానం అనే కానీ మనకు గుర్తొచ్చే రేఖాంశాలండి. 0 డిగ్రీల రేఖాంశం, లాంగిట్యూడ్. భారత ప్రామాణిక కాలరేఖాంశం. భారత ప్రామాణిక కాలరేఖాంశం ఏంటి అంటే
82.5 డిగ్రీల తూర్పు రేఖాంశం. అంతర్జాతీయ దినరేఖ అంతర్జాతీయ దినరేఖ 180 డిగ్రీల తూర్పు పశ్చిమ రేఖాంశం. చూడండి, టైం అనగానే మనకి రేఖాంశం మాత్రమే వస్తుంది. రేఖాంశాలకు సంబంధించి ఈ క్రింది వానిలో సరికానిది. ఇవి హాఫ్ సర్కిల్స్, అర్ధవృత్తాలు, మధ్యాహ్న రేఖలు, టైం మెరిడియన్ అంటారు. మొత్తం రేఖాంశాలు 180 కాదు 360. అక్షాంశాలు అయితే 181 వస్తుంది. ఇది 360 రేఖాంశాలు. సో సరికానిది. ఇవన్నీ కూడా సమాన పొడవులో ఉంటాయి. ఓకే. ఉత్తర దక్షిణ ధ్రువాలను కలుపుతూ భూనాభి గుండా గీసిన ఊహారేఖను ఏమంటారు? పైనుంచి కిందికి నార్త్ సౌత్ కలిపితే మనకు వచ్చేవి గ్రీనిచ్ రేఖాంశం. అంటే దీనిని మనం 0 డిగ్రీల రేఖాంశం అని కూడా అంటాం. 0 డిగ్రీ రేఖాంశాన్ని గ్రీనిచ్ రేఖాంశం అని, ఇంకా పైన చెప్పాను కదా అంతర్జాతీయ ప్రామాణిక కాలమాన రేఖ అని కూడా అంటాం. అక్షాంశాలకు సంబంధించి ఈ క్రింది వానిలో సరికానిది. 181. ఓకే. అక్షాంశ ధ్రువాల వద్ద బిందువులుగా ఉంటాయి. అలా వెళ్ళేసరికి అవి బిందువులు అయిపోతాయి, సర్కిల్స్ అలా. ఇవి శీతోష్ణ స్థితిని తెలుసుకోవచ్చు. ఇవి సమాన పొడవులో ఉండవండి. రేఖాంశాలు అయితే సమాన పొడవులో ఉంటాయి. ఇవి సమాంతరాలు అంతే తప్ప సమాన పొడవులో ఉండవు. వాటి మధ్య దూరం సమానంగా ఉంటుంది తప్ప అవి మాత్రం సమానం కాదు. సో సరికానిది. ఈ క్రింది వానిలో సరికానిది. 23.5 డిగ్రీల ఉత్తరాన్ని అయితే కర్కట రేఖ, అది దక్షిణాన్ని అయితే మకర రేఖ. 66.5 డిగ్రీల ఉత్తరాన్ని అయితే ఆర్కిటిక్ వలయం, దక్షిణాన్ని అయితే అంటార్కిటిక్ వలయం. అలాగే 90 డిగ్రీల పైన అయితే ఉత్తర ధ్రువం, దక్షిణాన్ని అయితే దక్షిణ ధ్రువం అంటారు. సో సరికానిది 66.5. ఇది దక్షిణ ధ్రువం కాదు. 90 డిగ్రీలు అయితే దక్షిణ ధ్రువం, 66.5 కాబట్టి ఇది అంటార్కిటిక్ వలయం. భూభ్రమణానికి పట్టే సమయం. భూభ్రమణం అంటే తన చుట్టూ తను తిరగటానికి 23 గంటల 56 నిమిషాల 4.09 సెకండ్లు. తెలుగు ఒకసారి, ఇంగ్లీష్ ఒకసారి, సారీ. భూభ్రమణానికి, అది భూ పరిభ్రమణానికి అయితే 365 రోజుల 5.56 గంటలు అనమాట. ఈ క్రింది వానిలో సరికానిది. తన చుట్టూ తను తిరిగితే భూభ్రమణం. భూభ్రమణం వల్ల పగులురాతులు ఏర్పడతాయి. ఇది సూర్యుని చుట్టూ తూర్పు నుంచి పడమరకు తిరగదండి. ఇది అన్నిటికీ పడమర నుంచి తూర్పుకి తిరుగుతుంది. ఇది సరికాదు. భూ పరిభ్రమణం వల్ల ఋతువులు ఏర్పడతాయి. ఓకే. ప్లూటోను ఏ సంవత్సరంలో గ్రహాల జాబితా నుండి తొలగించారు? 2006లో ఈ ప్లూటో గ్రహాన్ని గ్రహాల జాబితా నుంచి తొలగించారు. అప్పటి వరకు మనకు 9 గ్రహాలు, ఇప్పుడు మాత్రం 8 మాత్రమే. సౌర కుటుంబంలో భూమి ఎన్నవ స్థానంలో ఉంది? 3వ స్థానం అండి. బుధుడు, శుక్రుడు, భూమి. మిగతా బుధుడు, శుక్రుడు, భూమి, అంగారకుడు, బృహస్పతి, శని, ఇంద్రుడు, వరుణుడు. మొత్తం 7. 8 కదా, మొత్తం 8. చంద్రుడు భూమి నుండి ఎన్ని కిలోమీటర్ల దూరంలో ఉన్నాడు? 3,84,000 కిలోమీటర్లండి. చంద్రుడు భూమి చుట్టూ ఒకసారి తిరిగి రావడానికి పట్టు సమయం. చంద్రుడు భూమి చుట్టూ తిరగడానికైనా తన చుట్టూ తను తిరగడానికైనా 27 రోజుల సమయం పడుతుంది. భూమికి గల ఏకైక సహజ ఉపగ్రహం చంద్రుడు. చంద్రుని ఉపరితలంపై అడుగుపెట్టిన మొదటి వ్యక్తి నీల్ ఆర్మ్స్ట్రాంగ్, అమెరికా. చంద్రుని ఉపరితలంపై నీల్ ఆర్మ్స్ట్రాంగ్ అడుగుపెట్టిన రోజు 1969 జూలై 21. భారతదేశం ప్రయోగించిన మొదటి ఉపగ్రహం
ఆర్యభట్ట. చంద్రయాన్ 2ను ప్రయోగించిన వాహక నౌక పేరు? GSLV MK3 M1. చంద్రయాన్ 2ను ప్రయోగించిన తేదీ? 2019 జూలై 22. అదే చంద్రయాన్ 1 అయితే అక్టోబర్ 22, 2008. అదే చంద్రయాన్ 3 అయితే ఆగస్ట్ 23, 2023. భారతదేశం మొదటి ఉపగ్రహం అయిన ఆర్యభట్టను ప్రయోగించిన సంవత్సరం? 1975లో ప్రవేశపెట్టారండి ఆర్యభట్టను ఉపగ్రహాన్ని. చంద్రయాన్ 2లో రోవర్ పేరు? రోవర్ అయితే ప్రజ్ఞాన్, అది ల్యాండర్ అయితే విక్రమ్. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.